ప్రధాని అమ్మ ఇందిరా గాంధీ గారు, భారత మాజీ ప్రధాని అమ్మ ఇందిరా గాంధీ గారు, సాధిస్తాం అమ్మ ఇందిరా గాంధీ గారి ఆశయాలను. కాంగ్రెస్ జై కాంగ్రెస్, గారు శ్రీరామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, గారు శ్రీరామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, పోతు భాస్కర్ గారి నాయకత్వం, వెంకయ్య యాదవ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం, సర్వోత్తమ్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, పోతు భాస్కర్ గారి నాయకత్వం, వెంకయ్య యాదవ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆశయాలను సాధిస్తాం అమ్మ ఇందిరా గాంధీ గారి ఆశయాలను. జ్వాలా అమ్మ ఇందిరా గాంధీ గారికి, జ్వాలా అమ్మ ఇందిరా గాంధీ. మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ అమ్మ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించే కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, ఈరోజు అమ్మ ఇందిరాగాంధీ గురించి మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ అమ్మ చేసిన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా అమ్మ ఆ రోజు అనేక సంస్కరణలు చేపట్టి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలకు అందరికీ కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో వారు అనేక పథకాలను ప్రవేశపెట్టి బ్యాంకులను జాతీయకరణం చేసి రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి దేశాభివృద్ధి కోసం పాటుపడిన అమ్మ దేశాన్ని ముక్కలు కాకుండా తన దేహాన్ని ముక్కలైనా కానీ ఈరోజు భారతదేశాన్ని సమగ్రతగా కాపాడటం కోసం ఈరోజు వరకు గాంధీ కుటుంబం అనేక త్యాగాలకు నిలయమైపోయింది. ఇలాంటి దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశాన్ని మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశ సమైక్యత కోసం ఏదైతే దేశంలో ఈ విధమైన అనేక విచ్ఛిన్నకరమైన పరిస్థితులను చేపడుతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు భారత్ జోడో యాత్ర చేపట్టి వారు దేశంలో ప్రేమ అనే సందేశాన్ని, సమైక్యత అనే సందేశాన్ని పంచుతూ వారు భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే అనేక డిక్లరేషన్లు ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యేందుకు వారు అనేక శ్రమించారు. ఈరోజు వారు హన్మకొండకు బహిరంగ సభకు ఇచ్చేస్తూ ఉన్నారు. వారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి వెళ్తున్న మన మిత్రులందరూ కూడా జాగ్రత్తగా మనం ఆ సభకు చేరుకొని మన అన్న రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జాగ్రత్తగా మరి వెళ్ళి రావాల్సిందిగా, అక్కడ రాహుల్ గాంధీ గారు ఇచ్చే సందేశాన్ని కూడా విని మనందరం కూడా రేపు ప్రజల్లోకి తీసుకెళ్ళి అమ్మ ఇందిరమ్మ ఆశయాలను కానీ, రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి మనం అంతా ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా మనవించుకుంటూ చేసినటువంటి నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలిసిన విషయమే భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు తాను ఉక్కు మహిళగా ఉండి ఈ భారతదేశానికి ప్రధానిగా ఉంటూ ఎన్నో సేవలు చేయడం జరిగింది. ఆనాడు భారతదేశంలో చాలామంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు భారతదేశంలో 20 సూత్రాల అమలు పథకం అనుకోండి, ప్రజలకు ఇండ్లు అనుకోండి, బ్యాంకుల జాతీయకరణ అనుకోండి, రాజాభరణాల రద్దు అనుకోండి, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రవేశపెట్టి భారతదేశము ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించే విధంగా ఆ రోజు పునాదులు వేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ మధ్య మహారాష్ట్ర, జార్ఖండ్లో జరిగినటువంటి కొంతమంది ఎన్నికల ప్రచార సందర్భంలో కొంతమంది బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము వారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం,
ఇందిరాగాంధీ గారు కానివ్వండి, వారి కుటుంబం కానివ్వండి, వారి తాతగారి కానివ్వండి, వారి ఫాదర్ జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, వారి ఈ రోజు ఉన్నటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారి వరకు గత 100 సంవత్సరాలుగా ఒకే పార్టీ కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఈ భారతదేశ పునర్నిర్మాణంలో వారి యొక్క పాత్రని హితోధికంగా అందించడం జరిగింది. మరి ఈనాడు మేము బీజేపీ నాయకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు పార్టీ అధికారం లేకుంటే పార్టీ మారిన మీరు కాంగ్రెస్ పార్టీ గురించి కానీ గాంధీ కుటుంబం గురించి కానీ మాట్లాడే అర్హత లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. వారి పిల్లలు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, ఈ దేశం గురించి వారి దేహాన్ని ముక్కలు చేసుకున్నారు తప్పితే వారు సంపాదించుకుంది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించినటువంటి నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, గౌరవ కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కూడా వారి తాతల కాలం నుంచి ఇప్పుడున్నటువంటి సర్వోత్తమ రెడ్డి గారి వరకు కూడా వారందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీనే గత 50-60 సంవత్సరాలు అంటిపెట్టుకొని ఈ ప్రాంతంలో సూర్యాపేట, ఖమ్మం, తుంగతుర్తి ఇట్లాంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడం జరిగింది. మరి ఇలా గాంధీ కుటుంబం ఇలా కొన్ని 100 సంవత్సరాలుగా ఒకే పార్టీని, ఒకే దేశాన్ని అంటిపెట్టుకొని వారు చేస్తున్న సేవల్ని మనం కొనియాడడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇందిరాగాంధీ గారి ఆశయాలను సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ భారతదేశాన్ని సుస్థిరత వైపు నడిపించగలిగిన శక్తి, ఏకైక శక్తి కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్టి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నటువంటి గాంధీ కుటుంబం ఈ దేశం కోసం వాళ్ళు బలిదానాల పాలవుతూ ఈ దేశాన్ని సుస్థిరత వైపు నడిపించాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ ఇటు బడుగు బలహీన పేద ప్రజలని, అట్టడుగు వర్గాలందరినీ రక్షించుకోవాలని అమ్మ ఇందిరమ్మ గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో బ్యాంకుల జాతీయకరణ అయితేమి, గరీబీ హఠావో అనే ఎన్నో దృఢ సంకల్పమైన సంస్కరణలు చేసి ఈ భారతదేశాన్ని రక్షించుకోవడం జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదల పార్టీగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకులందరూ కూడా ఒక మంచి సదుద్దేశంతో, సంకల్పంతో ప్రజలకు ఏదో ఒక మంచి కార్యక్రమాలను చేపట్టాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలందరూ మనుగడ సాధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితేంది, దేశంలోనైతేనేమి దేశం కోసం బలిదానాల పాలైనటువంటి ఏ కుటుంబం లేదు, ఏ నాయకుడు లేరు. కేవలం కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం మాత్రమే ఉంది. ఎప్పటికైనా గాంధీ కుటుంబంలో ఆనాటి నెహ్రూ గారి కానించి, మహాత్మా గాంధీ కానించి, నేటి రాహుల్ గాంధీ వరకు కూడా గాంధీ కుటుంబం పేద ప్రజల కోసమే వాళ్ళ వెన్నంటి ఉండటం జరుగుతుంది. కాబట్టి అట్టి గాంధీ కుటుంబానికి, మన కాంగ్రెస్ పార్టీకి, మన బడుగు బలహీన వర్గాలందరం మనం ఏకంగా ఒకే తాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ వెంట నడుచుకోవాలని, కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఏ అభివృద్ధి కార్యక్రమాలనైనా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పట్టణ కాంగ్రెస్ కమిటీ వారికి మరొకసారి జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన, వర్కింగ్ కమిటీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.